శిథిలమైన శిలనై నేనుండగా నీ వైపే చూడక నీ ప్రేమే నేనెరుగక శిథిలమైన శిలనై నేనుండగా నన్ను ప్రేమించగా వెంటాడితివి నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి నన్ను ప్రేమించగా వెంటాడితివి నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి ఎన్నాళ్ళుగా నాకై వేచిన్నావు ఎందుకని ఇంత ప్రేమించితివి ఎన్నాళ్ళుగా నాకై వేచిన్నావు ఎందుకని ఇంత ప్రేమించితివి ఇదిగో నా జీవితం దేవానికంకితం బ్రతుకైనా చావైనా నీ కోసమే ఇదిగో నా జీవితం దేవానికంకితం బ్రతుకైనా చావైనా నీ కోసమే నాకున్నది నీ ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా ఆరాధింతును నా పరిశుద్ధుడా మీ కృపగల మీ నామములకై స్తోత్రాలు వందనాలయ్యా. ఈ నెలవల మీతో అభిషేకం చేయబడినటువంటి ఈ దేశంలో ప్రత్యేకంగా మీ హస్తాలని సమర్పిస్తున్నామయ్యా. ఈ అభిషేకాన్ని మీకు కోపరించనయ్యా. ఈ సేవకులు కూడా ఈ అభిషేకంతో పొందలేనిదిగా ఈ సన్నిధిని తొలగించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నా సన్నిధి మీ తోడుగా ఉంటుందమ్మా. ఈ సన్నిధితో ఈ అభిషేకంతో సేవకులు సాగేదిగా ఈ సువాసన కోమలించమని ఈ అభిషేకాన్ని ప్రతిచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వచ్చినటువంటి దైవజనులందరికీ వందనాలు. నాతోటి విద్యను చేసినటువంటి సోదరి సోదరులకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి 2 సంవత్సరాలుగా బీటీహెచ్ కూడా నేను ట్రైనింగ్ అయ్యాను ఇది కాలేజీలో. ఇప్పుడు బీడీ కూడా తీసుకున్నాను. నేను ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తూ ఉన్నాను సంఘాల్లో. ఎప్పటి నుంచో నేను ట్రైనింగ్ అంటే బైబుల్ కాలేజీ అనేది చేరి నేను ఎక్కడ తర్ఫీదు అనేది తీసుకోలేదు కాబట్టి మా సేవకులు సంఘాల్లో బోధిస్తున్నప్పుడు విని వాక్యం ఎలా చెప్పాలి అని సందర్భాలు తీసుకొని దాన్ని సిద్ధపరచుకొని అలా చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. ఆ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకొని ఇంకా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా లేనిది చెప్పలేదు కానీ ఇప్పుడు చాలా వివరంగా అర్థవంతంగా చెప్పడానికి ఈ కాలేజీ నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే పౌలు యొక్క స్వార్థ యాత్రల గురించి సునీల్ సార్ గారు చెబుతున్నప్పుడు వండర్ఫుల్గా అనిపిస్తుంది. సునీల్ సార్ కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు కూడా సార్ చెప్తా ఉన్నాడు చాలా సార్. సునీల్ సార్ పౌలు గారు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నప్పుడు వింటున్నాం కానీ కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. చాలా విషయాలు ఈ 2 సంవత్సరాలు నేను నేర్చుకున్నాను. ఈ మాత్రం నేను ముఖస్థితి కొరకు చెప్పడం లేదు సార్. హార్ట్ఫుల్గా యథార్థంగా ప్రభు గురించి చెప్తూ ఉన్నాను. ఇలా నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయపడ్డాడు. నేను నెల్లూరు కన్నా కావేరి కన్నా వెళ్ళి ఈ ట్రైనింగ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో వాటిలో ఈ కాలేజ్ స్టార్ట్ అవుతుందని తెలిసింది. తర్వాత తెలుసుకొని మాట్లాడితే ఆ తర్వాత సూలూరుపేటలోనే స్టార్ట్ చేస్తున్నామని తెలిసింది.
చాలా సంతోషించాను. మరి అంత దూరం వెళ్ళి ట్రైన్కి వెళ్ళి లేకపోతే బైక్లో వెళ్ళి చూసుకొని సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చి మన డ్యూటీలు తీసుకొని చాలా కష్టం అనేది, చాలా సులభతరంగా దేవుడు తన సంకల్పంలో సూర్యుపేటను జ్ఞాపకం చేసుకున్నాడని నేను తలుస్తూ ఉన్నాను. ఈ విషయంలో ఈ చుట్టుపక్కల వారికి చాలామంది సేవ చేస్తూ ఉన్నారు, మందిరాలు కట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ కూడా తీసుకుంటే దినాలు సరిగా లేవు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వార్థ చెప్పడానికి కూడా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఏ అర్హత ఉందని కూడా అంటారు. అది కూడా ఒక కారణం. కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మనకు ఈ కాలేజ్ ద్వారా ఇస్తున్నారు. కాబట్టి దయచేసి నా చిన్న మనవి ఏంటంటే, మీకు తెలిసినటువంటి మనకు తెలిసినటువంటి సేవ చేస్తున్నటువంటి వారు లేకపోతే సేవ చేయాలనుకున్నటువంటి వారిని ఈ కాలేజీకి పరిచయం చేయండి. ఎందుకంటే చుట్టుపక్కల మనకి ఎక్కడ దొరకలేదు కాబట్టి మన ప్రాంతంలోకి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి సేవకులు కూడా ఎమ్మాన్యుయల్ సార్ ద్వారా సుందరరావు సార్ కూడా మరి సార్ని ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో ఎంతో భారభరితంగా అన్ని పనులు మేము కాలేజీకి క్లాస్కి లోపల వారి సేవకులైన కూడా మాకు కావలసినటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళు సిద్ధపరుస్తూ వచ్చారు. చేయాలని తలంపు చాలాసార్లు వచ్చింది, కానీ మేము వచ్చేసరికి సార్ చేసేసేవాడు. ఆయా సందర్భాలు మాకు మళ్ళా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి రావాలని, తప్పకుండా రండి ప్రోత్సహిస్తూ నడిపిస్తూ వచ్చారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ప్రేమను కలిగినటువంటి మనము చెప్పినారు, విలువైనటువంటి మాటలు చెప్పాము సార్. వీటన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని కనీసం నోటి మాటే ఉచితమే కాబట్టి మన ధనము సంపాదన ఉంది కాబట్టి తెలియనటువంటి వారికి, సేవ చేస్తున్నటువంటి వారికి, రావాలనుకున్నటువంటి వారికి ఒక మాట చెప్పి ఒక మంచి సేవ చేయడానికి ఉన్నది ఉన్నట్లు బోధించి నిత్య రాజ్యానికి వారిని వారసత్వం చేసేటువంటి బాధ్యత నిలబడేటువంటి వారికి మంచి వాక్యం కలిగినటువంటి సేవకులుగా తీర్చిదిద్దగలిగినటువంటి అవకాశం మనకు కూడా ఉంది. ఒక మాట చెప్పడం ద్వారా దయచేసి మీరు దాన్ని స్వీకరించి, అలాగే మీరు కూడా మేము తీసుకున్నటువంటి ఈ 3వ సంవత్సరంలో కూడా నేను కూడా మళ్ళీ జాయిన్ అవబోతున్నాను. నాకు చాలేదు. పాత నిబంధన ఎలా చెబుతున్నా, లాస్ట్ క్లాస్లో సార్ అన్నారు, పాత నిబంధన ఎలా చదువుతున్నారు మీరు, అక్కయ్య తీయండి అన్నారు. అక్కయ్య తీసిన తర్వాత అక్కయ్య ఎలా చదువుతారు, మొదటి వచ్చి చదివావు ఈ ఊరోళ్ళు ఎక్కడంటే తలమొక్కలు వేసి అంతే. అక్కడి నుంచి ఎసరా తీసి మొదటి నుంచి మొదటి వచ్చిన నుంచి 5వ వచ్చిన 1వ వచ్చిన వరకు చదువున్నాను. చదివిన తర్వాత ఇప్పుడు తీసుకుని అక్కయ్య చదువున్నాను. అక్కయ్య చదివిన తర్వాత సెకండ్ చదివి ఆ తర్వాత మళ్ళీ ఎసరాకి వెళ్ళి 5వ వచ్చి 1వ వచ్చిన నుంచి 6వ వచ్చి 22వ వచ్చిన వరకు చదివి తర్వాత ఇస్తే చదువున్నాను. తర్వాత నేను మేము చదువున్నాను. ఈ విధంగా మీకు ఎక్కడే ఉన్నాయో అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలంటే నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకొని నోట్ చేసుకున్నాను బైబిల్లో కూడా. ఇలాంటివన్నీ నేర్చుకోవాలి నేనని ఈ 3వ సంవత్సరం కూడా నేను మళ్ళా ఈ విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఈ కాలేజీ ఇలా అందరికీ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ ఉపయోగకరంగా ఉండాలని ప్రార్థించి సహకరిస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరి వందనాలు చెల్లిస్తూ వహిస్తున్నాను.